హైదరాబాద్ మెట్టుగొడ్డులో పట్టపగలే దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కొడుకుపై కత్తులతో దాడికి దిగాడు ఓ వ్యక్తి. వెంటాడి యశ్వంత్ రేణుకపై అటాక్ చేశారు దుండగులు. ముసుగు ధరించి దాడి చేశారు ఈ దుండగులు. గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. విషమంగా ఉంది యశ్వంత్ రేణుక ఆరోగ్య పరిస్థితి. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు యశ్వంత్ తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి దర్యాప్తులు ఒక్కొక్కరుగా ఆ విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్లోని మెట్టుగూడలో పట్టపగలే దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి కొడుకుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. యశ్వంత్ రేణుకపై అటాక్ చేశారు దుండగులు. ముసుగు ధరించి దాడి చేశారు దుండగులు. గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. దీంతో వీళ్ల పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్టుగూడలో ఈ దారుణం జరిగింది. అసలు ఎవరు ఆ దుండగులు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఎందుకు దాడి చేశారు? ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణాలు ఉన్నాయా? లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా కారణంగా ఉన్నాయా? లేకపోతే చోరీ చేసే నేపథ్యంలో సాధారణంగా చూస్తూ ఉంటాం, చోరీ చేసే నేపథ్యంలో కూడా దాడికి దిగుతూ ఉంటారు. అటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? ఆర్థిక లావాదేవీల కారణాలు ఉన్నాయా? లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా కారణాలు ఉన్నాయా? దాంతోపాటు చోరీ నేపథ్యంలో వచ్చి దాడి చేశారా? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.